హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పైసీగా చికెన్ గ్రేవీ కర్రీ చూస్తున్నాం ఫ్రెండ్స్. జలుబు చేసినప్పుడైతే ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. జలుబు తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర హెల్త్కి చాలా మంచిదండి, అందుకే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం, ఎల్లిపాయలు, 2 ఉల్లిగడ్డల్ని మెత్తగా మిక్సీ చేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత పోపులో యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం బాగా వేగాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే చికెన్కి చాలా టేస్టీ ఉంటుంది. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ బాగుంటాయి కర్రీ మొత్తంలో. ఈ ఫ్లేవర్స్ మంచిగా వస్తాయి అన్నమాట మనం ఇట్లా ఆనియన్ పేస్ట్లో వేసుకుంటే. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న 1 కేజీ చికెన్ అండి. 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్న 1 కేజీ చికెన్ని ఇప్పుడు మనము ఈ పోపులో యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు ముక్కలకు అంతా బాగా పట్టే వరకు కలపండి. అప్పుడే చికెన్ ఏమన్నా స్మెల్ కూడా రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మసాలా కూడా అలాగే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత చికెన్ లివర్ అనేది తీసుకొస్తారు కదండి. చికెన్ తీసుకొచ్చినప్పుడు ఆ లివర్ ఇలా మధ్యలో ఉడికిన తర్వాత యాడ్ చేయండి. ఫస్ట్లో యాడ్ చేస్తే అది మొత్తము మెత్తగా బాగా ఉడికిపోతుంది. అట్లా కాకుండా ఇలా యాడ్ చేయండి, మంచిగా ఉడుకుతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, మగ్గిపోయింది. లివర్ అనేది వెంటనే మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ 5 స్పూన్స్ వరకు కారం తీసుకున్నాండి. 1 స్పూను ఉప్పు తీసుకున్న. 1 కేజీకి కొంచెం స్పైసీ బాగానే ఉందన్నమాట. అందుకే 5 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు తీసుకొని మొత్తం ఇలా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని నీట్గా మొత్తం కలిపేయండి. ఒకసారి అడుగు మాడిపోకుండా ఉండేటట్టు మంచిగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికి ఆయిల్ పైకి వచ్చేస్తుందంటే మనకి కర్రీ దగ్గరలో పడిందనమాట. అప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. నేను గరం మసాలా అప్పుడే చేసుకున్నా అండి. ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేయించి మెత్తగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్న. అదైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికితే మనకి సరిపోతుంది. మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనియొద్దండి, అంత మంచిగా అనిపించదు. ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, టేస్ట్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.